నమస్కారం అండి. నా పేరు వచ్చేసి శివరాముడు. మరికెల్లో జువారి ఫార్మర్ లిమిటెడ్ జైకిషన్ జంక్షన్లో ఆర్సీఎంగా పనిచేస్తున్నాను. తెలంగాణ స్టేటు నారాయణపేట డిస్టిక్ మరికెల్ మండలం. ఇప్పుడు మనం రాకొండ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి గత సీజన్లో మన వెంకటరమణ గారు శక్తిమాన్ వాడడం జరిగింది. దాని గురించి మనం ఎట్లున్నది తెలుసుకుందాం. అన్న, మీరు లాస్ట్ వర్షాకాలం సీజన్లో శక్తిమాన్ వాడడం జరిగింది కదా, దాని గురించి మీరు రిజల్ట్ దాని గురించి చెప్పండి సార్. పోయినసారి అది మీ వద్దకు వచ్చేది కదా మరికల్కు వచ్చినాక నేను అన్ని 20 ఎకరాలు నాటేస్తాను. ఎప్పుడు వేసా 20 ఎకరాలకు వేసేదానికి మొత్తం నీ వద్దకు వచ్చి అడకపిండి అది ఎప్పుడు ఇంకా మామూలుగా వేసేటట్లా అడకపిండి యూరియా వేస్తుంటే దానివల్ల లేదు ఇప్పుడు నువ్వైతే తీసుకొచ్చి శక్తిమాన్ తీసుకుంటే బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది, రేంజ్ బాగుంటుంది అని చెప్పి అన్నందుకు నేను నమ్మలేదు. అట్లా వేసి కూడా అవన్నీ వేసినందుకు ఏడో రిజల్ట్ వస్తుంది అని చెప్పి అనుకునేటి. సరేలే అని చెప్పి నేను 10 ఎకరాలకన్నా వేసుకున్నాను, నేను చెప్పిన తప్పు అని చెప్పి అన్నందుకు తీసుకొని 10 ఎకరాలు వాడినాను. ఇంకా 10 ఎకరాలకు నాకు అంటే యూరియా అడకపిండి అది వాడినా. నువ్వు చెప్పిన దానికి 10 ఎకరాలకు వేసిన రిజల్ట్ మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు నువ్వు 10 ఎకరాలకి వేసినావు కదన్నా, 10 ఎకరాలకి వేసిన దానికి ఏమైనా డిఫరెంట్ అనిపించిందా రిజల్ట్? అందుకే చూసిన దానికి దీనికి పిల్లకలు పెట్టడం కానీ తిరగబడడం చేను తిరగబడడం అంటే నాటేసిన 20 రోజులకు వేసిన దీన్ని మంచిగా అనిపించింది నాకు. చేను కూడా దుబ్బా పెట్టుకొని పిల్లకలు బాగా పెట్టింది, దిగుబడి కూడా మంచిగా అనిపించింది నాకు. శక్తిమాన్ వేసిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఫర్టిలైజర్ వేసినారు మీరు? అందుకని నెక్స్ట్ మళ్ళీ 20 రోజులకి 40 రోజులకు ఒకసారి యూరియా అడకపిండి అంతే. అంటే యూరియా ఒకటే ఇంకా అడకపిండి ఏమీ లేదు, సెకండ్ ట్రిప్ ఇంకా యూరియా ఒకటే అంతే. దాంట్లో ఆ 10 ఎకరాల్లో అదే వేసినారు, మీరు అడకపిండి కూడా కలిపేసినారా? దానికి ఏమీ లేదు. అంటే దీనికి ఒకదానికి ఇంకా శక్తిమాన్ వేసినందుకు బాగుండదు, రిజల్ట్ మంచిగా అనిపించింది. దాంతో పాటు ఇప్పుడు అందుకనే మీకు అది మంచిగా అనిపించినందుకు ఈసారి ఫస్ట్ టైం మేము ఇప్పుడు నాటేసి దానికి వేద్దామని ఒక 40 నుంచి ఇప్పుడు తీసుకున్నారు. అన్న, మీరు దిగుబడి డిఫరెంట్ అని చెప్పినారు కదా, శక్తిమాన్ వాడిన దానికి నీకు ఎంత డిఫరెంట్ అనిపించింది? అంటే మా పొలానికి 20 ఎకరాలు వేసిన దానికి 10 ఎకరాలకు అట్లా వేసిన దానికి అంటున్నాను. దీనికి వేసిన దానికి ఒక ఎకరాకు ఒక 5-6 దంతలు తేడా అనిపించింది సార్ మాకు. 5-6 దంతలకు మంచిగా దిగుబడి వచ్చింది. ఇది నువ్వు అది దానికి ఒక 2-3 దంతలు 5-6 దంతలు తక్కువ పడింది మాకు. అసలు అప్పుడే ఆ సేను చూడంగానే చెప్పగలుగుతాం మనం. బాగుంది రిజల్ట్ ఇది. శక్తిమాన్ మాత్రం శక్తిమాన్ వేయడం అయితే బాగుందంటావు? బాగానే మంచిగా ఉందని అన్న, శక్తిమాన్ అయితే మొత్తానికి అయితే బాగుంది అనుకుంటున్నారు. దీని గురించి మీరు రైతులకు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి సార్. నేను పోయినసారి వర్షాకాలం నేను వాడినందుకు నాకు మంచిగా రిజల్ట్ మంచిగా అనిపించినందుకు నేను తీసుకున్నాక రైతులకు కూడా ఒక దాదాపు 10 మందికి తెప్పించినాను సార్. మళ్ళీ నేను తీసుకున్నాక వేరే కూడా మంచిగా అనిపించింది అని చెప్పి వాళ్ళు కూడా నమ్మలేదు. బాగుంటుంది అని చెప్పి మంచిగా ఉంటుంది రిజల్ట్ ఉన్నా అని చెప్పిన నేను అని చెప్పని మా అన్నదమ్ములు ఉంటారు తెప్పించి వాళ్ళకు కూడా 40 అంచి తెప్పించిన. ఇంకొక 30 అంచి వేరే మా తమ్ముళ్ళకి తెప్పించిన, వేరే రైతులకు కూడా తెప్పించి చేసిన సార్. మంచిగా అనిపించింది. ఇది వేయాలి ఖచ్చితంగా, ప్రతి రైతు ఇది వేసిన బాగుంటుంది పంటకు మాట. శక్తిమాన్ అయితే వాడచ్చు సార్, పక్కా వాడచ్చు అసలు. శక్తిమానం ప్రతి రైతు ధైర్యంగా వాడుకోవచ్చు సార్.